నా మ్యారేజ్ అయిన కొత్తలో మేము అస్సాంలో తేజ్పూర్లో అయితే ఉండేవాళ్ళం. అక్కడ హిందీ అస్సామీ తప్ప వేరే లాంగ్వేజ్ అయితే ఉండేది కాదు. సో ఎలా అయితేనో కష్టపడి హిందీ అయితే నేర్చుకున్నాను. హిందీ నేర్చుకొని నాకు వచ్చేసిందని హ్యాపీ పడేలోపే మా వారికి కర్ణాటక అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసామండి. సో కర్ణాటకలో పర్లేదు, నాకు హిందీ లాంగ్వేజ్ వచ్చు కదా, ఏ రాష్ట్రంలో అయినా నేను మాట్లాడేయచ్చు అనుకున్నాను. కానీ అది ఇక్కడ సెట్ కాలేదండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే కన్నడే మాట్లాడతారు, హిందీ చాలా తక్కువ మాట్లాడతారు. సో తప్పలేదు, ఇక్కడ హిందీతో పాటు కన్నడ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. నేను స్టార్టింగ్లో కొన్ని పదాలు అయితే నేర్చుకున్నానండి ఇక్కడ కన్నడ పదాలు. అవి ఏంటంటే గొత్తిల్వా, నోడి, ఇల్లే బన్నీ, ఏం మాడుతుంది రే, ఈ పదాలతోనే మేనేజ్ చేసేదాన్ని. గొత్తిల్వా అంటే నీకు తెలీదా అని, బన్నీ అంటే రండి అని, ఏం మాడుతుంది రే అంటే ఏం చేస్తున్నావు అని, అండ్ అలాగే నోడి అంటే చూడు అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్.